ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే నడచుట. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ నడచుట అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, నీతో నడవటానికి మేము ఏం చేయాలో ప్రసంగం ద్వారా తెలుసుకోవటానికి మాకు ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. నడచుట, దేవునితో నడుచుట, లేఖనానుసారంగా నడుచుట. దేవునితో నడవాలి అని అనుకున్నటువంటి వాడు లేఖనాల ప్రకారంగా జీవిస్తాడు. ఆ లేఖనాలే దేవునితో వాళ్ళని నడిపిస్తూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఆ వాక్యము సత్యవాక్యమై ఉండాలి, ఆ బోధ అపోస్తుల బోధ అయి ఉండాలి. అప్పుడే నీవు దేవునితో నడుస్తావు. లేదంటే దేవునితో నడుస్తున్నానని భ్రమలో నువ్వు జీవిస్తావు. దానికి కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంటాడు. దేవుని యొద్దకు వెళ్లకుండా చేయటానికి, దేవునితో నడవకుండా ఉండకుండా చేయటానికి వాడు దేవుని లేఖనాలను తప్పుగా బోధించి అవే నిజమని నమ్మిస్తూ ఉంటాడు. కనుక మనం అలా నడవకూడదు. దేవునితో నడిచిన ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. ఆది కాండము 5వ అధ్యాయము 21 నుంచి కనుక మనం చూసినట్లయితే 27 వచనాల వరకు ఇక్కడ హానోకు అనే ఒక వ్యక్తి గురించి మనకి వ్రాయబడి ఉన్నది. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలాను కన్నాడండి. అంటే 65 పెండ్లైన 65 సంవత్సరాల తర్వాత, అతని జీవిత కాలంలో 65 సంవత్సరాల తర్వాత మెతూషెలను కన్నాడండి అతను వివాహం చేసుకున్న తర్వాత. కానీ హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచొని ఉందండి. అంటే 300 సంవత్సరాలు అతను దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనిన ఉందండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినని పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన మాటను కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దాని యొక్క అర్థం ఏమిటి అంటే అప్పటి ఉన్న భక్తిహీనమైన లోకములో హానోకు మాత్రమే దేవునితో నడిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మిగిలిన వారు ఎవ్వరూ కూడా దేవునితో నడవలేదు. అదే విషయాన్ని హానోకు మనవడైనటువంటి లెమెకు ప్రవచించాడు. ఎందుకంటే పాపిష్టి లోకంలో ఉన్నారని మాట్లాడుతూ ఆ ప్రవచనాన్ని యోధా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సోదరుడు యోధా మనకు తెలియజేస్తాడు. యోధా పత్రిక కనుక మనం ఒకసారి చూసినట్లయితే 14-15 వచనాలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే అప్పటి పాప ప్రపంచం, హానోకు జీవించినప్పటికీ పాప ప్రపంచం ఎలాగుంది ఇక్కడ వర్ణిస్తున్నాడు. అంటే యోధ కొన్ని వేల సంవత్సరాల తర్వాత యోధ నూతన నిబంధనలో ఆ విషయాన్ని మెన్షన్ చేశాడు. అంటే హానోకు కాలంలో ప్రజలు ఎలాగైతే భక్తిహీనంగా ఉన్నారో ఇప్పుడు కూడా ప్రజలు అదే భక్తిహీనతతో ఉన్నారు.
ఆ భక్తిహీనమైన ప్రజలకు దేవుడు ఏం చేశాడో ఇప్పుడు కూడా దేవుడు ప్రజలకు అలాగే చేస్తాడని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సరి చేసుకోమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ యోధ ఏమంటున్నాడు అంటే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. చూడండి, హానోకు కూడా ప్రవచించాడండి. ఇక్కడ హానోకు ఏమని ప్రవచించాడు? హానోకు, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరకును, గమనించండి, భక్తిహీనులందరకును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గురించి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే భక్తిహీనులు అంటే నిజమైన దేవుని ఎరగనటువంటి వారు, నిజమైన దేవుని ఆరాధించినటువంటి వారు, సత్యమును ఎరగనటువంటి వారు, అబద్ధ బోధకులను ఏర్పరచుకున్నటువంటి వారు, అబద్ధానికి చెవియొగ్గినటువంటి వారు. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తుంటే, నువ్వు దేవుని ఎదురు నుంచి వచ్చిన వాడు కాదు, నీవు అపవాది, నువ్వు దెయ్యం పట్టినటువంటి వాడు, అందుకే దెయ్యాలు వెళ్ళగొడతామని చెప్పి ఆనాడు ప్రజలు ఎలాగైతే మూర్ఖంగా మాట్లాడారో, ప్రతి తరములోనూ కూడా నిజాన్ని నమ్మకుండా ప్రజలు సత్యమును ఆ విధంగానే ఎదిరిస్తూ ఉన్నారు. సత్యమును ఎదిరించేవాడు, నిజమైన దేవుని ఆరాధించలేటటువంటి వాడిని దేవుడు ఏమంటాడంటే, భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చినని మాట్లాడుతున్నాడు. అంటే నేనే నిజమైన దేవుణ్ణి, మీరు గనక నన్ను ఆరాధించకపోతే ఎటువంటి కఠినమైన శిక్షలు పొందుతారో అది నిరూపించడానికి ఆయన వేవేల అంటే లక్షల కొలది దూతలను వారిని నశింపజేయడానికి పంపిస్తున్నాడు అని చెప్పి తెలియజేస్తున్నాడండి. అప్పుడు హానోకు ప్రవచించాడు. అలాగనే లెమేకు కూడా చెప్తున్నాడు. లెమేకు కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆదికాండము 5వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 29వ వచనం, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతను మనకు నెమ్మది కలగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాడండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎవరు పెట్టాడే పేరు? నోవాహు అని చెప్పేసి లెమేకు పెట్టాడండి తన కొడుక్కి. అంటే హానోకు కాలం దగ్గర నుంచి మొదలుపెట్టి హానోకుకు మెతుషీల పుట్టాడు, మెతుషీలకు లెమేకు పుట్టాడు, లెమేకుకు నోవాహు పుట్టాడు. అదేవిధంగా హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతను లేకపోయినండి. అంటే దేవుడు అతను మరణం చూడకుండా వెళ్ళిపోయిన నరుల్లో 2 ఎవరంటే, ఒకడు హానోకు, రెండోది ఎవరంటే ఏలియా. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు చూడండి అతనికి. అంటే అప్పుడున్న భక్తిహీనమైన జనం మధ్య, ఆ పాపిష్టి మనుషుల మధ్య దేవుని అనుసరించి దేవుని నీతిని ప్రకటించి దేవుని కొరకు బ్రతికిన వాడు ఎవరంటే హానోకు. అందుకే మరణము చూడకుండా కొనుక్కోబడ్డాడండి అతను. చూడండి ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు చూడండి. దేవునితో నడుచుట అంటే అతడు ఒక్కడే నడవలేదండి, తన కొడుకు మెతూషేలా నడిపించాడు. అతను ఏకంగా 969 సంవత్సరాలు బ్రతికాడు. అత్యధికంగా బైబిల్లో మానవుల్లో అత్యధికంగా బ్రతికినటువంటి వాడు ఎవరు అంటే మెతూషేలా. 969 సంవత్సరాలు బ్రతికాడు. అతను కుమారుడు లెమేకు కూడా తన తాత ఎలాగైతే నడిచాడో అదే విధంగా నడిచాడు. గమనించండి, ఆ లెమేకు తన కుమారుడైన నోవాహును కూడా అదే విధంగా నడిపించాడు. దేవుడు నీ కాలంలో దేవుడు నెమ్మది కలగజేస్తాడని చెప్పి లెమేకు నోవాహుతో ప్రవచించాడండి. అతను తన కుమారుడికి ప్రవచించాడండి అతను. గమనించండి. అలాగనే ఇంకా మనం చూసినట్లయితే నోవాహు గురించి మనకి ఏమనుందంటే, మనం ఒకసారి చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనయ్యుండెను, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడనుందండి. ఇక్కడ హానోకు దేవునితో నడిచాడు, అలాగనే తన కొడుకు మెతూషేలా, అలాగే లెమేకు, నోవాహు కూడా దేవునితో నడిచాడు. చూసి ఈ కుటుంబాన్ని అంతటిని కూడా దేవునితో నడిపించాడు. ఈవేళ మనమందరము కూడా నీవు దేవునితో నడటం కాదు. ఒకవేళ నువ్వు స్త్రీవైతే నీ భర్తను దేవుని దగ్గర నడిపించాలి, మీ 2 పిల్లలను దేవుని దగ్గర నడిపించాలి, మళ్ళీ వాళ్ళ బిడ్డలు దేవుని దగ్గర నడిపించాలి, వాళ్ళు దేవునితో నడవాలి. ఈ విధంగా హానోకు, మెతూషేలా, లెమేకు, నోవాహు కూడా
దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కుటుంబాలంతటిని కూడా హనోకు ఏ విధంగా మెయింటైన్ చేసుకొచ్చాడు చూడు. అందుకే బైబిల్లో ఇతని గురించి మాత్రమే దేవునితో నడిచిన వాడని చెప్పి, అంటే పూర్తిగా నడిచిన వాడని చెప్పి అంత పర్టికులర్గా మనకు తెలియజేస్తున్నాడండి. తర్వాత నోవహు కూడా దేవునితో నడిచినట్టుగా మనకు ఉందండి. గమనించాలి ఇక్కడ మనం. అలాగే మన కుటుంబాలు కూడా ఎలా ఉండాలంటే దేవునితో నడిచే కుటుంబాలుగా ఉండాలి మనం. భర్త బాప్తిసం పొందితే భార్య బాప్తిసం పొందు, భార్య బాప్తిసం పొందితే భర్త బాప్తిసం పొందరు, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. గమనించండి. ఇప్పుడు ఈవేళ ఎక్కువ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ పిల్లలకు కానీ, అలాగే మంచి మంచి చదువులు చదువుకుంటూ పిల్లలకు కానీ దేవుని వద్దకు వచ్చే అవకాశం లేకుండా పోతుందండి. ఈవేళ ధన మోహంలో పడిపోయి ఈవేళ చాలా మంది తల్లిదండ్రులు తన బిడ్డలను దేవునికి దూరం చేసేస్తున్నారండి. గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానాలు సంపాదించుకోవడం కోసం ఉన్నతమైన చదువులు చదివించి వారికి ఆరాధన ఉండదు అండి, ఏమీ ఉండవండి వాళ్ళకండి. అక్కడ అన్యుల మధ్యన జీవిస్తూ ఉంటారు, డబ్బు సంపాదించుకుంటే డబ్బే వాళ్ళకి దైవం అంతే. దేవుని మర్చిపోతారండి. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించము, పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపడని చెప్తున్నాడు అండి జ్ఞానేన సురేమాన్. అందుకే చిన్నతనం నుంచి కూడా నువ్వు దేవునిలో పెంచాలి నీ బిడ్డల్ని. అప్పుడు నువ్వు నిజమైన దేవునికి ఇష్టడుగా ఉంటావు నువ్వు. ఇవాళ చాలామంది పిల్లల్ని వాళ్ళ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ వారు దేవునికి దూరం అయిపోతే మరణించిన తర్వాత నరకానికి వెళ్తారని, వారు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కానీ ఆస్తిపోస్తులు కానీ వారి వెనక రావని ఈ లోకం తెలుసుకోవాలి. హనోకు తన కుటుంబాన్ని ఎలాగైతే నడిపించాడో, తర్వాత తన కుటుంబాలు కూడా వాళ్ళ బిడ్డలు ఎలాగైతే నడిపించారో, నోవహు కూడా దేవునితో ఎలాగైతే నడిచాడో, నీ కుటుంబం నా కుటుంబం కూడా అలాగే నడవాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే ఎబ్రీ గ్రంథకర్త ఎవరు మాట్లాడుతున్నాడంటే 11:5లో అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేను అని ఉందండి. చూసారా, కొత్త నిబంధనలో కూడా హనోకు గురించి మెన్షన్ చేస్తున్నారు. అంటే హనోకు ఎంత గొప్పవాడో ఆలోచన చేయండి. అతని ప్రవచనాన్ని కూడా యోధా చెప్తున్నాడు చూడండి. లెమెకు కూడా తన కుమార్తె చెప్తున్నా నీ కాళ్ళలో దేవుడు నెమ్మదినిస్తాడని చెప్తున్నాడండి. యోధా ఏమని చెప్తున్నాడు ఇక్కడ? యోధా గురించి కనుక మనం ఒకసారి చూసినట్లయితే యోధా ఎవరు మాట్లాడుతున్నాడు? తన వేవేల దూతలతో కూడా. వేవేల దూతలు ఎందుకు వస్తారు? నోవహు జలప్రళయ కాలంలో ఏమైంది? మొత్తం అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు జలప్రళయం చేత. దేవుడు కనుక దూతలు పంపిస్తే మొత్తం నాశనం వస్తుందండి. కనుక మనం చాలా జాగ్రత్తగా జీవితాన్ని జీవించాలి. ఈవేళ మనం చనిపోతే దేవుని ఎదుకు వెళ్ళాలి, పరదేశికి వెళ్ళాలి. ఇప్పుడే ప్రభు వస్తే ప్రభువుని ఎదుర్కొని మేఘారోహుడు వెళ్ళిపోవాలి. ఈ లోక సంపదలు మనం వెనకాల రావు మనకి. నీ కుటుంబాన్ని పోషించుకో, నీ బిడ్డల్ని పోషించుకో, నువ్వు వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి. హనోకు కూడా కుమారులు కుమార్తెలు కన్నాడు, దేవుని విడిచిపెట్టలేదండి. హనోకు ఎలాగైతే బ్యాలెన్స్ చేసుకున్నాడో దైవభక్తిని, అలాగే కుటుంబాన్ని ఎలాగైతే బ్యాలెన్స్ చేసుకున్నాడో నీవు నీ కుటుంబాన్ని దైవభక్తిని కూడా బ్యాలెన్స్ చేసుకో. ఈవేళ ఆరాధన నిర్లక్ష్యం చేస్తుంటారు, కృతజ్ఞత చెల్లించడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, కానుకలు ఇవ్వడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, దేవునికి సమయం ఇవ్వడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నువ్వు సంపాదించుకుని ఏం చేస్తావు? ఈవేళ అనేక మంది సంపాదించుకుని ఈవేళ ఏమి మధ్యంతరంగా చనిపోతే నువ్వు సంపాదించిందంతా ఏమైపోతుంది? ఎప్పుడు చూడ సంపాదన కావాలి, కష్టపడి పని చేసుకోవాలి, కానీ దేవునితో నడవాలి మనం. ఎవరైతే దేవునితో నడుస్తారో వారి జీవితానికి మాత్రమే బతుకుతుంది. కనుక నడవాలంటే ఎలా నడవాలి? ప్రభువైన యేసుక్రీస్తు మార్గం నడవాలి, వేరొకరి మార్గం నడవకూడదు. ఆయన మనకు తన అడుగుజాడలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఆయన అడుగుజాడలోనే వెళ్ళాలి. అందుకే నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నానని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన శరీరధారిగా మన కొరకు వచ్చాడు, పాపం నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. మనం అనుభవించవలసిన శిక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మీద వేసుకున్నాడు. మనం చేసిన పాపాలను చేవరాతో చెరిపేశారండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనకు నిత్యజీవానికి వారసులు చేశారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈవేళ మనం తప్పిదాలు ఏమైనా చేస్తుంటే తండ్రి కుడిపోషణ ఆశీనుడు అయ్యండి మన కొరకు విజ్ఞప్తి చేస్తున్నాడు. అందుకే మనం ఈవేళ క్షేమకరంగా ఉంటున్నాం. ఈవేళ మనం ఆరోగ్యంతో ఉన్నామంటే, మన స్థితి ఇంత బాగుందంటే దానికి కారణం ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన లేకపోతే నీకు నాకు రక్షణ లేదు, ఆయన లేకపోతే నిత్యజీవం మనకు లేదు. ఈవేళ ఆయన కాపుదలలో మనం జీవిస్తున్న వేళ, దేవదూతల సంరక్షణలో మనం జీవిస్తున్న వేళ, నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే నేడు యేసుక్రీస్తు దేవుని కూడా నొప్పుకో, క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందు, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ప్రతి ఆదివారం ఆత్మతో సత్యంతో ఆరాధించు, అపోస్తుల బోధన మాత్రమే అనుసరించు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలు మీరు వాడకండి దయచేసి. దేవుని నామం లేని సంఘం దేవునిది ఎప్పటికీ కూడా కాదు.
కనుక తెలుసుకుని ఆనోకు ఎలాగైతే నడిచాడో, తన కుమారుడు నడిపించాడు, మళ్ళా తన కుమారుడు నడిపించాడు, అలాగే 4 తరాలు దేవుని వెంబడించేయండి. ఆనోకు నడిచేట్టుగానే నోవహు కూడా నడిచాడు, నీతిమంతుడిగా పిలువబడ్డాడు. మన కుటుంబాలు కూడా అలా ఉండాలని చెప్పి దేవుడు మనం కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవాన్ని, పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఆనోకు దేవునితో ఎలాగైతే నడిచాడో తండ్రి, అతను దేవునికి ఇష్టడైనట్టు కనుక దేవుడు అతను కోల్పోయిన తండ్రి, మేము కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి ప్రభు. ఆనోకు నడిచినట్లుగానే, తన కుమారుడు నడిపించినట్లుగానే, తన మనవడు నడిపించినట్లుగానే, తన మునుమనవడు నడిపించినట్లుగానే మా కుటుంబాలు కూడా తర్వాత నిన్ను వెంబడించేవారుగా, నిన్ను సేవించేవారుగా, నీతో నడిచేవారు చేయమని వేడుకుంటున్నాం. దీని అంతటి కారణం మా ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన ఈ లోకంలోకి రాకపోతే, ఆయన రక్తం కార్చకపోతే మాకు రక్షణ, పాప క్షమాపణ లేదు ప్రభు. ఇవాళ నీ కుటుంబంలో ఒకటిగా చేస్తుంది, మమ్మల్ని సంరక్షిస్తూ మా ప్రత్యేక ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్థుతులు తెలియజేస్తున్నాను తండ్రి. అలాగే నీ సత్యాన్ని ప్రపంచం అంతా వ్యాపించాలని నేను అనుకుంటూ ఉండగా నాయన, నీ తోడు, నీ కృప ఉండే నేను చేయగలను. నేను నా కుటుంబం ఎల్లప్పుడు నీ సేవ చేయని ఆశపడుతున్నాను, ఒక టీం వర్క్ చేయని ఆశపడుతున్నాను, నీ సత్యాన్ని ప్రపంచాన్ని చెప్పని ఆశపడుతున్నాను తండ్రి. దుప్పి నీటి ఓగుల కొరకు ఆశపడుతున్నట్లు తండ్రి, నా ప్రాణం సేవ కొరకు ఆశపడుతుంది తండ్రి. 3 చోట్ల చర్చ్ బిల్డింగ్ నిర్మించుకోవాలి తండ్రి, ఒక చోట కూడా మాకు పర్మనెంట్ చర్చ్ బిల్డింగ్ లేదు ప్రభా. అనేక మందిని ప్రేరేపించి ప్రభా, నీ గుంపులు ఆశీర్వదించండి. ఈ సత్యాన్ని ప్రపంచం అంతా ప్రచురపరిచేలా చేసి అనేక మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తండ్రి, అనేకమైన సత్యమును తెలుసుకుని నీ జీవనకు వాసులు ఉండి నీ సత్యమును గ్రహించే కృపను దయచేయమని యేసు క్రీస్తుని అడుగుకుంటున్నా తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్. 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.